నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం కటకటాల పాలయ్యేలా కనిపిస్తోంది. సొంత కోడలు మేఘన ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు జోగి ఫ్యామిలీ మెడకు ఉచ్చులా బిగుసుకుంది. వరకట్న వేధింపులు, గృహహింస, అంతకు మించి ఏకంగా హత్యాయత్నం కింద ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పిఎస్లో 11 మందిపై కేసు ఫైల్ అయింది. అయితే ఈ కేసులో ఇప్పుడు ఊహించని ట్విస్టులు, కళ్ళు బైర్లు కమ్మే లీకులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు పెళ్లికి ముందే రాజీవ్కు ఆ సమస్య ఉందా? వద్దన్నా బలవంతంగా ఎందుకు పెళ్లి చేశారు? అత్తాకోడళ్ల మధ్య ఫోన్ కాల్లో దాగి ఉన్న గుట్టేంటి? ముందస్తు బెయిల్ వస్తుందా? జైలుకి వెళ్తారా అనేది ఇప్పుడు చూద్దాం. సూర్యాపేటకు చెందిన మేఘనతో జోగి రమేష్ కుమారుడు రాజీవ్కు గతేడాది మే 28న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు 5 కోట్ల రూపాయల ఖర్చుతో పాటు 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి కానుకలుగా ఇచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ పెళ్లైన నెల రోజుల నుంచే అసలు నరకం మొదలైందని మేఘన ఆరోపించారు. అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారని, ఒక దశలో జోగి రమేష్ ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి ఇంటి టెర్రస్ పై నుంచి తనను కిందకు తోసేయాలని చూశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మరోసారి మెడకు చున్నీ బిగించి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని చూశారని ఇబ్రహీంపట్నం పోలీసులకు 20కి పైగా వీడియోలు, పెన్ డ్రైవ్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగి రమేష్ సహా 11 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేశారు. ఒకవైపు కోడలు కంప్లైంట్ ఇస్తే, మరోవైపు స్వయంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడిన ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. అంతా మీరే చేశారు, నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు, మీరంతా కలిసి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు, నా బ్రెయిన్ వాష్ చేసి ఒత్తిడి తెచ్చినందుకే నేను పెళ్లి చేసుకున్నా అంటూ రాజీవ్ తన తల్లిదండ్రులపైనే మండిపడిన వీడియో సంచలనం రేపుతుంది. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదో సంతోషం పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే వివాహ జీవితానికి సంబంధించి తనకున్న అసక్తతను కూడా అతను అంగీకరించినట్లు ఆ వీడియోలో స్పష్టమవుతుంది. అంటే కొడుక్కి సమస్య ఉందని తెలిసి కూడా ఒక ఆడపిల్ల జీవితంలో జోగి కుటుంబం చెలగాటమాడిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి. వీడియో లీకులతో పాటే అత్తాకోడళ్ల ఫోన్ కాల్స్, భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఆడియోలు కూడా బట్టబయలయ్యాయి. అత్త శకుంతల కట్న కానుకల గురించి మాట్లాడిన కాల్స్ వైరల్ కాగా, పుట్టింట్లో ఉన్న మేఘనతో భర్త రాజీవ్ విరుచుకుపడిన సంభాషణ ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆ సంభాషణ ఇలా సాగింది: నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు, నీకు క్లియర్ గా చెప్పాను, నీ ఇంట్లో నువ్వు బతుకు, నా ఇంట్లో నేను బతుకుతా అంటూ రాజీవ్ మాట్లాడిన ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఈ ఆడియో జోగి ఫ్యామిలీలో అంతర్గతంగా జరుగుతున్న రచ్చ ఏ స్థాయికి చేరిందో స్పష్టమవుతుంది. హలో, వినిపిస్తుంది. హలో మేఘన, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండట్లా. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం, అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కామ్గా నువ్వు మూసుకొని బతుకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు, ఏమొద్దు, నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడ ఉండు, నా జీవితం నేను చూసుకుంటా, అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరివి నువ్వు? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చాను. ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? ఏం కావాలో అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు, ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు.
చూశారుగా, మేఘన ఇచ్చిన పక్కా ఆధారాలతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో జోగి ఫ్యామిలీ మొత్తం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఆగస్టు 21వ తేదీకి రిజర్వ్ చేసింది. కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేక కొట్టివేసి పోలీసుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ లోపు ఇంకెన్ని వీడియోలు, ఆడియోలు లీక్ కాబోతున్నాయి అనేది ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది.